హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వినాయక చవితి రోజు వినాయకుడిని ఏ రాశి వారు ఏ పూలతో పూజించాలి, అలాగే ఏ మంత్రంతో జపించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మనకు దేవుళ్ళు ఎంతమంది ఉన్నా వారిని పూజించాలంటే ముందు విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించాలి. సర్వ విఘ్నాలను తొలగించే వినాయకుడి జన్మదినం వినాయక చవితి. భాద్రపద మాసం మంగళవారం నుంచి ప్రారంభమైంది. మరో 2 రోజుల్లో అంటే సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి. ఇప్పటికే వినాయకుడిని ప్రతిష్ఠించేందుకు చిన్న పెద్దలంతా గణపతి బప్ప మోర్య అంటూ మండపాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. భాద్రపద శుద్ధ చతుర్థి పర్వదినం సందర్భంగా వినాయకుడికి ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి, ఏ మంత్రంతో జపించాలి, ఏ పువ్వులతో పూజించాలి అనే విషయంపై శాస్త్ర పండితులు కొన్ని సూచనలు ఇస్తున్నారు. అవేమిటంటే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మేషరాశి. వినాయకుడికి పూజ చేసే సమయంలో ఈ రాశివారు బెల్లం, దానిమ్మ, ఎండు ఖర్జూరంతో పాటు లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఎర్ర గులాబీలతో విఘ్నేశ్వరుని పూజించాలి. పూజా సమయంలో మాత్రం ఓం వక్రతుండాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. అదేవిధంగా ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తే సర్వశ్రేష్టం. ఇక విగ్రహాన్ని ఎరుపు లేదా సింధూర రంగు వస్త్రాలతో అలంకరించాలి. వృషభ రాశి. వినాయకుణ్ణి తెల్లటి పువ్వులతో పూజించాలి. ఈ సమయంలో విఘ్నేశ్వరుడికి కొబ్బరి లడ్డూలు, మోదకం నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం హ్రీం గం హ్రీం అనే మంత్రాన్ని 11 లేదా 28 సార్లు జపించాలి. ఈ రాశివారు నీలిరంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లటి వస్త్రాలను అలంకరించాలి. మిథున రాశి. వినాయకుడిని దర్భలతో పూజించాలి. ఆ సమయంలో విఘ్నేశ్వరుడికి మోతీచూర్ లడ్డు, తమలపాకులు, పచ్చి యాలుకలు, ఆకుపచ్చ పండ్లతో పాటు డ్రై ఫ్రూట్స్ని నైవేద్యంగా సమర్పించాలి. పూజా సమయంలో ఓం శ్రీం గం లక్ష్మీనారాయణాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు ఆకుపచ్చ రంగులోని గణేశుణ్ణి పూజించాలి. ఆయనకు ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. కర్కాటక రాశి. వినాయకుణ్ణి గులాబీలతో పూజించాలి. పూజా సమయంలో బియ్యం పాయసం, వెన్న, మోదకం నైవేద్యంగా సమర్పించాలి. ఓం ఏకదంతాయన హుం నమః అనే మంత్రాన్ని పఠించాలి. ఈ రాశివారు తెల్లటి రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. సింహరాశి. వినాయకుణ్ణి గన్నేరు పూలతో పూజించాలి. పూజా సమయంలో స్వామివారికి బెల్లం లేదా బెల్లంతో తయారు చేసిన మిఠాయిలతో పాటు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించాలి. ఓం శ్రీం గం సౌభాగ్య గణపతియే వరవరదం సర్వజనం మే వసమానాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఎరుపు రంగు వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎర్రని వస్త్రాలతో స్వామివారిని పూజించాలి. కన్యా రాశి. వినాయకుణ్ణి దర్భలతో పూజించాలి. పూజలో స్వామివారికి ఆకుపచ్చ రంగు పండ్లు, లడ్డూలు, తమలపాకులు, పచ్చి యాలుకలు, ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించాలి. ఓం గం గణపతియే నమః, ఓం శ్రీం శ్రియ నమః అనే మంత్రాలను పఠించాలి. ఆకుపచ్చని వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించాలి. తులారాశి. వినాయకుణ్ణి తెలుపు రంగు పూలతో పూజించాలి. గణపతికి లడ్డూలు, అరటిపళ్ళు, పరిమళం, నెయ్యి నైవేద్యంగా సమర్పించాలి. ఓం హ్రీం గ్రీం హ్రీం విఘ్నేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు తెలుపు, నీలం రంగు గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి తెల్లని వస్త్రాలతో అలంకరించాలి. వృశ్చిక రాశి. వినాయకుణ్ణి ఎర్ర గులాబీలతో పూజించాలి. పూజలో బెల్లం, లడ్డూలు, ఎండు ఖర్జూరాలు, దానిమ్మ నైవేద్యంగా సమర్పించాలి. ఓం హ్రీం ఉమాపుత్రాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు ఇంట్లో ఎరుపు రంగు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎరుపు, కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి. ధనస్సు రాశి. వినాయకుణ్ణి పసుపు పూలతో పూజించాలి. పూజలో పసుపు రంగు మిఠాయిలు, మోదకం, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. హరిద్ర రూప హుం గం గ్లౌ హరిద్ర గణపతియే వరవరద దుష్టభ్రమణము భయస్వాహ అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు పసుపు రంగు వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించి పసుపు వస్త్రాలతో అలంకరించాలి.
మకర రాశి వినాయకుణ్ణి తెల్లటి పువ్వులతో పాటు సింధూరం కలిపిన మల్లె నూనెతో ఆరాధించాలి. పూజా సమయంలో స్వామివారికి ఎండు ద్రాక్ష నువ్వుల లడ్డూలు నైవేద్యంగా సమర్పించాలి. ఓం లంబోదరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు నీలం రంగు గణేశుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని నీలం రంగు దుస్తులతో అలంకరించుకోవాలి. కుంభరాశి వినాయకుణ్ణి తెల్లటి పువ్వులతో పాటు సింధూరం కలిపిన మల్లె నూనెతో పూజించాలి. పూజలో ఎండు ద్రాక్ష ఆకుపచ్చ పండ్లు బెల్లంతో చేసిన లడ్డూలు నైవేద్యంగా ఉంచాలి. ఓం సర్వేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. నీలిరంగు గణపతిని ప్రతిష్ఠించి అదే రంగు వస్త్రాలతో అలంకరించాలి. మీనరాశి వినాయకుణ్ణి ఏ రంగు పూలతో పూజించినా పర్వాలేదు. స్వామివారికి బేసన్ లడ్డు, బాదం, పసుపు రంగు మిఠాయిలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించాలి. వినాయకుడి వద్ద పసుపు బట్టలు పెట్టాలి. ఓం సిద్ధి వినాయకాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ రాశివారు ముదురు పసుపు రంగు వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించి పసుపు రంగు వస్త్రాలతో స్వామివారిని అలంకరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.